అదేంటంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని లోకానికి రావడం వల్ల, శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఆయన నరావతారిగా ఒక మనిషిగా ఆయన తగ్గించుకొని బ్రతికిన ఆ తగ్గింపు జీవితం వల్ల లోకంలో చాలామంది, ముఖ్యంగా అన్యులు, ప్రభువుని ఎరుగని వారు, ప్రభువు నిజస్వరూపం తెలియని వారు ఆయన అపార్థం చేసుకుంటూ తోలనాడుతూ ఉన్నారు, బూతులాడుతూ ఉన్నారు, కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన శరీరాన్ని ధరించుకొని రావడం వల్లనే కదా ఇన్ని మాటలు వస్తున్నాయి. ఎందుకు అలా రావాల్సి వచ్చిందో అనేది గత వారంలో నేను మాట్లాడా. కన్యక గర్భం గుండా ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందో చెప్పాను. రాత్రి వేళ కూడా అందులో భాగంగానే యేసుక్రీస్తు నిజ స్వరూపం ఏంటో, అసలు వాస్తవానికి శరీరధారిగా రాకముందు ఆయన నిజస్వరూపం ఏంటో, శరీరంతో వచ్చింది నిజస్వరూపం కాదు. శరీరం ధరించుకొని, వాక్యము శరీరం ధరించుకొని రాకముందు ఆయన ఎలాగున్నాడో రాత్రి మనం నేర్చుకున్నాం. అలాగే శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత రైట్ నౌ, ఇప్పుడు ప్రస్తుతం ఆయన స్వభావము ఎలాగుందో, నిజస్వరూపం ఎలాగుందో రాత్రి మనం నేర్చుకున్నాం. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్లో భాగంగానే కొన్ని మాటలు, ఒక 2 దృష్టాంతాలు నేను మీకు చూపించి ఆ తదుపరి యేసు ప్రభు ఈ శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడో అనేది మనం ఆలోచిద్దాం. అర్థమవుతుంది నా భాష? రాకముందు ఎలాగున్నాడో, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగున్నాడో ఆయన నిజ స్వరూప స్వభావాలు రాత్రి నేర్చుకున్నాం. ఆయన కన్యకు మాత్రమే ఎందుకు జన్మించాలో గత వారం నేర్చుకున్నాం. ఈరోజు అసలు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని లోకానికి రావడానికి గల కారణాలు ఏంటో కొన్ని సందర్భాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. దయచేసి అందరూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఇది అర్థం కావాలి మనకి. చదువు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అమ్మ బాగా వినండి దయచేసి. అంటే ఏ మనసు అంటే ఎప్పుడు మనసు, ఎప్పుడున్న మనసు, ఎలాంటి మనసు మనల్ని కలిగి ఉండమన్నది, ఎప్పుడు చెప్పాలి ఆ మాట? నీకు అర్థమైందా ఈ భాష? నా భాష మీకు అర్థం కావాలి. మేరక్కుంది మన మధ్యలో, ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. జ్వరం వచ్చిందనుకోండి, ఆవిడ చెప్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అనుభవించింది కాబట్టి. ఏమని? జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నా. ఈ టాబ్లెట్కున్న పవర్ ఏంటంటే జ్వరం వస్తే దాన్ని ఏం చేస్తుంది? తగ్గేస్తుంది కదా. క్రోసిన్ వేసుకోండి, జలుబు రొంపు లాంటివి ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. తర్వాత డాట్ వేసుకోండి, తలపోటు ఇలాంటివి ఏమైనా వస్తే తగ్గిస్తుంది. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆవిడ అనుభవించింది కాబట్టి చెప్పగలుగుతుంది. అలాగే ఈ మనస్సు అంటే ఏ మనసు? శరీరాన్ని ధరించుకొని యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎలాంటి మనసు కలిగి, ఎలాంటి ప్రవర్తన కలిగి యేసు ప్రభు శరీరంతో జీవించి బ్రతికి చూపించాడో అది నేర్చుకోండి. కనిపించింది ఎలాగో మనకు తెలీదు, కనిపించి చూపించాడు కదా. ఈ లోకానికి మనిషిగా వచ్చాడు, ఉంది అక్కడ, మనుషునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషునిగా వచ్చినప్పుడు ఆయన మనసేంటో మీరు కలిగి ఉండండి. మనుషుడిగా వచ్చినప్పుడు ఆయన దీనత్వం ఏంటో మీరు కలిగి ఉండండి. మనుషునిగా వచ్చినప్పుడు ఆయన తగ్గింపు, ఎంత రిక్తుడుగా తను హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. ఎలా తాను రిక్తునిగా, రక్తహస్తాలు అంటామంటే ఎంప్టీ హ్యాండ్స్, ఎంత తాను తగ్గించుకున్నాడో ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ ఇచ్చేయాలి మీరు. అదేంటంటే ఆయన మనిషిగాను, దాసునిగాను, రిక్తునిగాను రాకముందు ఆ పై సెంటెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుడంట. యేసుప్రభు ఎవరంట? ఈ పాయింట్ పట్టేసుకోండి ఈ రోజుకి. శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆయన ఏమై ఉన్నాడు? మరి వచ్చాక లేడా అని అంటే వచ్చాక కూడా దేవుడే. శరీరంతో ఉన్న దేవుడు శరీరం ధరించుకొని వచ్చాక, శరీరం ధరించుకొనక మునుపు దేవుడే. ఎందుకంటే శరీరం లేదు, ఆత్మగా ఉన్నాడు కనుక.
పేరు వాక్యము, కానీ ఆయన ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పుడు ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం అర్థం అవుతుంది మనకు. అప్పుడు దేవుడై ఉండి, యేసు ప్రభు ఎవరై ఉన్నారు? దేవుడై ఉండి. రెండోది ఏమన్నాడు? దేవునితో, అంటే ఎందులో తక్కువ కాదు. వ్యత్యాసం ఎక్కడంటే తండ్రి కుమారుడు. వినబడుతుందా మీకు? వ్యత్యాసం ఎక్కడుంది? తండ్రి కుమారుడు. అంతేగాని దైవత్వంలో ఏమాత్రము వ్యత్యాసం లేదు. తండ్రి పరిశుద్ధుడే, ఆ పరిశుద్ధతలో ఇంత కూడా తీసేయడానికి లేదు. ఎవరిలో? కుమారుల్లో. కాబట్టి దైవత్వంలో తండ్రితో సమానుడు ఎవరు? యేసు ప్రభు. అందుకన్నాడు దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు మన క్రిస్టియానిటీలోనే బోల్డ్ అనే డాక్ట్రిన్స్ ఉన్నాయి. అంటే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సంఘానికో సిద్ధాంతం ఉంది, వ్యక్తికో బోధ ఉంది. అది ఇప్పుడున్నది కాదు, అది ప్రారంభ శతాబ్దం నుంచే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదివితే అప్పటికే ఉన్న సంఘాల్లో గలిబిలి. ఎందుకంటే ఒక్కొక్క బోధకుడికి ఫ్యాన్స్ అయిపోయారు, వాక్యానికి కాదు. మనుషులు దేనికి ఫ్యాన్స్ అయిపోయారు? బోధకుడికి. ఎందుకంటే ఒక్కొక్క ఆయన చెప్పేది ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్కి ఇష్టమైపోతుంది. ఈ గ్రూపుల మధ్య గొడవలు వచ్చాయంట. ఒకడు నేను పౌలు వాడనని, ఒకడు నేను కేఫా వాడనని, మరొకడు నేను అపోల్లో వాడనని. అంటే ఆటోమేటిక్ ఏమైపోయినాయి? డినామినేషన్స్ అక్కడే స్టార్ట్ అయినాయి. ఒకరు పెంతుకోస్తు, ఒకరు బాప్టిస్టు, ఒకరు సిఎస్ఐ, ఒకరు లోతరన్. ఇలాగా సిద్ధాంతాలు అనేవి పుట్టుకొచ్చి సిద్ధాంతాల మధ్య గలిబిలు ఏంటంటే దైవత్వమును గురించిన అవగాహన లేకుండా జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏమంటే బాగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ త్రిత్వమే. ఏంటది? ఈ త్రిత్వమే. ఏంటది? త్రిత్వమమ్మా. త్రిత్వం అంటే తెలియదా మీకు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎందుకు గలిబిలు అంటే తండ్రి అయిన దేవుడే దేవుడు, కుమారుడు దేవుడు కాదు. ఇది ఒక రకమైన బోధ. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు, కుమారుడు దైవత్వాన్ని ఒప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా గ్రూపులు కూడా ఉన్నాయి. ఆయన మనిషి మాత్రమే దేవుడు కాదు. కొంతమంది అయితే అసలు పరిశుద్ధాత్మని తీసుకోరు. జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉంటారు ఒక గ్రూపు. వాళ్ళైతే యేసు దైవావతారాన్ని కానీ పరిశుద్ధాత్మని కానీ ఒప్పుకోరు. యెహోవా ఒక్కడే దేవుడు. వీళ్ళిద్దరిని అస్సలు పట్టించుకోరు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉండగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళే. దైవత్వంలో ముగ్గురు సమానమే. ఆయా కాలాన్ని బట్టి వారు మనకు ప్రత్యక్షం కావడం జరిగింది, అంతే తప్ప ఎవరిని మనం దైవత్వంలో తగ్గించడానికి వీలు లేదు. దైవత్వాన్ని ఒప్పుకోకపోతే పోతాం నరకానికి. నేనల్లా మాట బైబిల్లోనే ఉంది. యోహాను మొదటి పత్రిక మీరు చూడండి, మీ బైబిల్లో వ్రాయబడిన మాట 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అంటే యేసు ప్రభు దేవుడు కాదని, ఆయన కేవలం మనిషేనని, మనిషిగా వచ్చిన మనిషేనని, దేవుడు ఎంత మాత్రం కాదని, ఇలాంటి బోధలు, ఆయన దైవత్వాన్ని ఒప్పుకొని వాళ్ళు అప్పటికే బయలువెళ్ళి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చెనని. అమ్మా, క్రీస్తు అంటే అర్థం ఏంటి? ప్రభు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? ప్రభు అని. ప్రభు అంటే ఏలిక, పాలకుడు, సర్వాధికారి అయిన ప్రభు. అంటే ప్రభు దేవుడే కదా. దేవుడు ఎలాగొచ్చాడంట? శరీరాన్ని ధరించుకొని. క్రీస్తు అనే పదాన్ని ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుసా? ప్రభు దేవుడు ఏం ధరించుకొని వచ్చాడు? శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనునో దేవుడే శరీరంతో వచ్చాడు. శరీరంతో ఉన్న దేవుడు యేసు ప్రభు అని నమ్మిన వాడే దేవుని సంబంధి అన్నాడు. అదేనా ఉంది అక్కడ? నమ్మిన వారే దేవుని సంబంధులు. ఎవరైతే నమ్మరో వారు దేవుని సంబంధులు కారు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న విషయం ఏంటంటే ఆయన తండ్రి అయిన దేవునితో సమానుడు. అర్థమైందా? ఇంకా ఆయన్ని ఆ ఈక్వాలిటీలో మీరు ఆలోచించండి. విషయానికి రండి, యెషయా గ్రంథానికి వచ్చేయండి. ఇప్పుడు
తండ్రిని చూస్తే మనకి ఎవరు కనపడాలి? కుమారుడు కూడా కనిపించాలి. తండ్రి అవతారం మనకు అర్థమైతే ఎవరు అవతారం కూడా మనకు అర్థం కావాలి? కుమారుని అవతారం, ఇంకర్నేషన్ అంటారు. ఆయన అవతారం కూడా మనకి అర్థం కావాలి. తండ్రి స్వభావం మనకు అర్థమైతే ఎవరి అవతారం కూడా మనకు అర్థం కావాలి? ఏ స్వభావం కూడా మనకు అర్థం కావాలి? కుమారుని స్వభావం మనకు అర్థం కావాలి. ఇంతవరకు బాగుందా? ఎందుకు అని అంటే 14వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, ఫిలిప్ అడుగుతున్నాడు, అయ్యా ఇవన్నీ కబుర్లు మాకు చెప్పుకో, నేను వెళ్ళిపోతాను అంటున్నావు, మీకోసం స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను అంటున్నావు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నావు, అన్నీ బాగానే చెప్తున్నావు, కానీ ఈ కబుర్లన్నీ మాకు వద్దు, దయచేసి తండ్రిని మాకు కనబరుచు, మాకంతే చాలు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? వెంటనే చెప్పేశాడు, వెంటనే, నన్ను చూసినవాడు నా తండ్రిని కూడా. అంటే ఏంటి అర్థం ఏంటి? నేను తండ్రి ఒకేలా ఉన్నాం, ఒకేలా ఉంటాం. అలాగని మేమిద్దరం ఒక పర్సన్ కాదు, దైవత్వంలో మాత్రం ఇద్దరం సమానమే. ఇంతవరకు క్లియర్ అయింది కదా? ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ యెషయా గారు దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో దేవుని నిజ స్వరూపం. ఎందుకంటే ఈ మధ్య రకరకాలు, ఒకడు అంటాడు వచ్చి బొకడా బైబిల్ అంటాడు. ఏ బైబిల్ అంటే ఇది? బొకడా బైబిల్ అంటే ఏంటి? బొకడా అంటే ఏంటో మరి నాకు తెలియదు, నాకైతే తెలియదు. మరి నిజంగా నాకు తెలియదండి ఆ బొకడా అనే పదానికి అర్థం ఏంటో నాకైతే తెలియదు. మరొక వ్యక్తి వచ్చి దీని మీద ఏకంగా పుస్తకమే రాసేస్తున్నాడు. ఏమని? బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలంట. బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలంట. బైబిల్ గురించిన అవగాహన లేని వ్యక్తి బైబిల్ దేవుడి గురించి రాస్తే ఎలా నమ్మాలి మనం? మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, ఎక్కడైనా థియలాజికల్గా ట్రైనింగ్ అయ్యాడా రాసిన ఆయన అంటే అది కాదు. బైబిల్ మీద అక్కసుతో, ఒక దురుద్దేశంతో, ఇష్టానుసారంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి రాయబడిన పుస్తకాలే తప్ప అందులో సబ్జెక్ట్ ఏమీ ఉండదు. కనుక బైబిల్ దేవుడు నిజస్వరూపం, బైబిల్ దేవుని నిజస్వరూపం ఎలాగ ఉంటుందో చూసిన వాళ్ళని అడగాలి, అంతే కదండి? చూసిన వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. యెషయా గారు చూసిన ఆయన అడుగుదాం మనం, నాయన మరి రకరకాల పుస్తకాలు రాసేస్తున్నారు, శరీరాన్ని ధరించుకొని యేసుప్రభు వచ్చాడు కాబట్టి మనుషుల్లో ఒక మనిషిగా, ఆ మనుషుల్లో కూడా బాగా తగ్గించుకొని రిక్తుడిగా, దీనుడిగా ఉన్నాడు కదా, బాగా దీనుడిగా ఉన్నాడు కాబట్టి చేతకాని వాడిగా రకరకాలుగా ఆయన కించపరిచి మాట్లాడుతున్నారు. అసలు ఆయన నిజ స్వరూపం ఎలాగ ఉంటుందండి యెషయా గారు అని మనం అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు, యేసు ప్రభు నిజ స్వరూపం ఎలాగుంటుందో చెప్తున్నాడు. మొదటి వచనం చదవండి అమ్మా దయచేసి. రాజైన ఉజ్జియా చచ్చిపోయాడంట. వింటున్నారా? ఏ టైంలో అనేది కూడా పర్టికులర్గా చెప్తుంది బైబిల్లో. అమ్మా, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 భార్యలు, ఇలాంటి చెత్త ఉండదు. అనగనగానే పదం ఉండదు. ఏమండి? అనగా 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 అనే పదంలోనే అబద్ధం ఉంది. అర్థమైంది మీకు? అనగా అనగా అనే పదంలోనే ఏముంది? అబద్ధం ఉంది. తినగా 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 వేప తీయగా ఉండి అన్నట్టుగా అనగా అనగా అంటేనే, అనగా అనేది ఎవడో పుట్టించాడో అది అనగా అనగా అనగాని ఇప్పుడు వచ్చి అనగానే దానికి అంతం లేదండి. అనగానే దానికి ఏమి లేదు, అంతం లేదంటే అబద్ధానికి ఏమి లేదు ఈ లోకంలో, అంతం లేదు. అనగనగొద్దు, అనుకోగా వద్దు, ఎవరు అనుకుంది వద్దు, ఉన్నది చూద్దాం మనం. బైబిల్ ఎంత పర్టికులర్గా రాస్తాడంటే, ఇదిగో పలానా యూదులకు పలానా రాజు ఉన్నాడు, ఆ రాజు ఎంతకాలం పరిపాలించాడు, ఆయన పేరు ఇది, ఆయన పేరే ఉజ్జియా. ఏమైనా అనగనగలు ఉన్నాయి బైబిల్లో? ఉండవు. చూసారు ఎంత స్పష్టంగా ఉందో? రాజు చచ్చిపోయినప్పుడంట దర్శనం చూశాడంట యెషయా గారు. దేవుడు అంటే ఎలాగుంటాడో, దేవుని నిజస్వరూపం ఎలాగుంటుందో చెప్తున్నాడు ముందు. ఇది ముందు మనకు తెలియాలి. ఆ తర్వాత శరీరాన్ని ఎందుకు ధరించుకొని వచ్చాడో ఆలోచిద్దాం. ఆ ఉజ్జియా చనిపోయినప్పుడంట అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై, చూసారా ఎవరంట ఆసీనుడై ఉంది? మళ్ళీ చెప్పాలి, నాకు సరిగ్గా వినపడతలేదు. నాకు ఒకటే సేవ వినపడుద్ది, ఒకటి పోయింది, కుడిది పోయింది, ఎడమదే వినపడుతుంది. గట్టిగా చెప్పండి. ఎవరిని చూశాడు? ఎవరిని చూశారు? ప్రభుని. ఎవరు చూశారు? చూశాడా? చూసింది ప్రభునేనా? ఇది ఇలాగెట్టండి. లోకాసు వార్త ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు. ఆగండి. పట్టణమందు పుట్టిన ఆయన, పట్టణమందు శరీరంతో పుట్టిన ఆయన ఎవరో చెప్తున్నాడు. ఆయన ఎవరంట? అమ్మా ఎవరమ్మా? ఇందాక యశ్య గారు చూసిన ఆయన ఎవరమ్మా? ఆయనేనేనా? ప్రభువేనా? అక్కడ చిన్న అక్షరాలే ఉన్నాయి, చూసారా? బాగా చూడండి బైబిల్ని. అక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి. నన్ను ఎక్కడ హమ్మింగ్ వస్తుందమ్మా, కట్టి తగ్గించలేకపోతే పర్లేదు. ఆయన ప్రభువే కదా, ఆయన చూసింది యశ్య గారు, రైట్. ఇక్కడ శరీరంతో దావీదు పట్టణమందు పుట్టిన ఆయన కూడా ఎవరు? ఆయన ప్రభువే. అంటే ప్రభు అయిన క్రీస్తు పట్టణమందు పుట్టిన ఈయన ఎవరు అన్నట్టు 12 వచనానికి వచ్చేసరికి శిశువు అన్నాడు. ఏమన్నాడు అక్కడికి వచ్చేసరికి? శిశువు అన్నాడు. బాగా వినాలి. ప్రభువు పరలోకంలో ఉండగా ఎలా ఉన్నాడు? ఆయన ప్రభువుగా ఉన్నాడు, అంతే కదా. ఆయన చూసిన దర్శనం భూ సంబంధమైందా, పర సంబంధమైందా? పర సంబంధమైంది. పరలోకంలో ఎలాగున్నాడు యేసు ప్రభు? ప్రభువుగా ఉన్నాడు. ఏమండి? సర్వాధికారి అయిన ప్రభువుగా ఉన్నాడు. లూకాసు వార్తకు వచ్చేసరికి అదే ప్రభు 12వ వచనానికి వచ్చేసరికి 11వ వచనంలో ప్రభు అన్నాడు. అదే ప్రభు ఎలాగొచ్చాడని చెప్తున్నాడు? శిశువుగా వచ్చాడు. అర్థం చేసుకోవాలి. ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఆ ప్రభువే శరీరాన్ని ధరించుకొని ఎలాగొచ్చాడు ఈ లోకానికి? శిశువుగా వచ్చాడు. ఈ రెండు పక్క పక్కన పెట్టుకొని కంపేర్ చేయండి దయచేసి. పరలోకంలో ఉండగా ఆయన నిజ స్వరూపం ఏంటి, భూలోకంలో ఉండగా ఆయన నిజ స్వరూపం ఏంటి? ఈ క్లారిటీ మనకు రావాలి. అర్థమవుతుంది మీకు? రైట్. పరలోకంలో ఉండగా ప్రభువుగా కనపడుతున్నాడు యెషయా గ్రంథంలో. లోకాసు వార్తలోకి వచ్చేసరికి అదే ప్రభు శరీరాన్ని ధరించుకొని శిశువుగా వచ్చాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని మీరు గమనించండి దయచేసి. అక్కడ 1వ వచనం మళ్ళీ కంటిన్యూ చేద్దామా. 1వ వచనం కంటిన్యూ చేయండి అమ్మా దయచేసి. 6వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం. దాని తర్వాత కంటిన్యూ చేయండి అమ్మా దయచేసి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. పరలోకంలో ఉండగా వినాలి. పరలోకంలో ఉండగా ఆయన చొక్కాయి అంచు ఎలాగుందట? ఆయన ఎక్కడున్నాడు? చొక్కాయి అంచు ఎక్కడుందో చెప్పాలి నాకు. దేవుడు ఎక్కడున్నాడు? ఇందాకే కదా మనం చదువుకున్నాం. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? అత్యున్నత. అది ఎక్కడుంది? దాని గురించి చాలా పాటలు ఉన్నాయి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. కదా, చాలా పాటలు ఉన్నాయి. అత్యున్నత సింహాసనం గురించిన పాటలు చాలా ఉన్నాయి. సరే విషయానికి రండి. ఆయన అందుకన్నాడు పరలోకం నా సింహాసనము, భూమి అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? యెషయా గారు చూసేసరికి పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చుంటే, పరలోకం అనేది ఇది అనుకో, కొంచెంసేపు ఇది అనుకోండి పోని, ఆయన ఇక్కడ కూర్చుంటే ఆ చొక్కా ఇక్కడ కూర్చున్నాడు కదా, ఆయన ఈ చొక్కా ఈ అంచు భూమి మీదనున్న యెరూషలేములో ఉన్న దేవాలయము, ఆ దేవాలయపు పునాదిని టచ్ చేస్తుందంట. ఏంటది? చొక్కాయి కాదు, ఒట్టి అంచే. ఒట్టి అంచు ఎంత ఉంది చెప్పండి? పరలోకంలో ఆయన కూర్చొని ఉంటే అక్కడ నుండి ఆయన అంచు, చొక్కా అంచు ఎక్కడికి వచ్చి టచ్ అవుతుందంట? భూమి మీదనున్న యెరూషలేము దేవాలయపు పునాదిని టచ్ చేస్తుందంటే ఒట్టి అంచే ఎంత ఉంది చెప్పండి అమ్మా. ఈ భూమిలోకం మొదలుకొని పరలోకం ఎంత ఉందో ఇంతవరకు ఉన్నది ఏంటది? ఒట్టి అంచే. ఆ పైన సొక్క ఎంత ఉంటుంది? ఇక దేవుని నిజ స్వరూపం, యేసు నిజ స్వరూపం ఇది. నువ్వు పోలిస్తే ఒక మాటలో చెప్పాలంటే, అయ్యా అంటాడు 2వ అధ్యాయంలో మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను గారు అంటారు, అయ్యా మా డాడీ నీ కోసం దేవాలయాన్ని కట్టించాలని ఉద్దేశించాడు, కానీ నీ ఈ కాలంలో కుదరదులే, ఎందుకంటే రక్తం పారింది, రక్తపు మరకలు అంటే నీ చేతికి నువ్వు వాగు, తదుపరి నీ కుమారుని కాలంలో కట్టిద్దు కానీ అని అన్నావు కదా, సరే నేను పుట్టాను, నేను రాజు అయ్యాను, మరి కట్టమంటావా అని. సరే కడతానులే, కానీ నీ కోసం నేను ఎంత పెద్ద మందిరాన్ని
కట్టగలను అన్నాడు. ఎందుకంటే దేవుని నిజ స్వరూపం ఏంటో సొలొమోనుకి అర్థమైంది. అర్థమై అన్నాడు, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, నీకు నేను ఎంత మందిరాన్ని కట్టగలను? ఏమండి, నీకు ఎంత మందిరం కడితే సరిపోద్ది? నీ చొక్కాయి అంచే ఎంత ఉందంటే నేను ఇంకెంత మందిరం కడితే నువ్వు పడతావు అన్నాడు. అది ఆయన నిజ స్వరూపం. అర్థమవుతుంది మీకు? రైట్. అలాంటి అంత చొక్కాయి అంచుగలిగిన ఆయన ఒరిజినల్ రూపం అది. శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆయనకు చొక్కా ఎంత తెస్తావు అని అంటే ఒట్టి అంచే ఎంత ఉంది. ఇంక చొక్కా ఎక్కడ తగిలిస్తాం, ఎక్కడ కుట్టుకోగలం మనం? అని చొక్కా కుట్టగలమా? అంచే ఎంత ఉందంటే ఇంక చొక్కా ఎంత ఉంటుంది? అలాంటి మహనీయుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే లోకాసు వార్తకి ఏమండి, పాపం సరైన ముక్క కూడా లేదు. అంత సొక్క కలిగిన ఆయన ఏం తగిలించుకున్నాడట? అక్కడే పొత్తి గుడ్డలతో, సన్నని నారబట్టలతో, శరీరంతో ఉన్నప్పుడు పొత్తిగుడ్డలు, శరీరం లేనప్పుడు అంచే ఎంత ఉందో చూడండి. రెండైని. మూడో విషయాన్ని చూడండి, అక్కడ అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడు. ఒరిజినల్గా ఆయన నిజస్వరూపం ఎలాగుంది? శరీరాన్ని ధరించుకొని రాకముందు ఇంకా 1వ అధ్యాయంలోనే ఉన్న, 1వ వచనంలోనే ఉన్న మనం 6వ అధ్యాయంలో, ఆ 1వ వచనంలో ఆయన ఎక్కడ కూర్చున్నాడట? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిజస్వరూపం ఆయన. ఇతను అంటాడు వచ్చి, గాడ్ అంటే, దేవుడు అంటే రిచ్గా ఉండాలండి. ఏమంటాడు తెలుసు ఒక ఆయన వచ్చి, దేవుడు అంటే ఎలాగ ఉండాలట? రిచ్గా ఉండాలంటే అంటాడు. మరి ఆయన రిచ్చే ఒరిజినల్గా. అత్యున్నత సింహాసనం మీద ఆయన ఏమై ఉన్నాడు? రిచ్గా ఉన్నాడు ఆయన. అలాంటి రిచ్ గాడ్ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి తొట్టిలో ఏం చేశారు ఆయన్ని? సింహాసనం ఎక్కడ, తొట్టి ఎక్కడ? శరీరంతో వచ్చిన ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? లోకాసు వార్తలు మీరు చదవండి, 12వ వచనంలో తొట్టిలో ఉన్నాడు. తొట్టిలోనికి రాకముందు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. అంటే నిజ స్వరూపం ఏంటో, శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఉన్న స్వరూపం ఏంటో వేరియేషన్ మీకు అర్థం కావాలి. 3 ఇప్పటికీ. 4 చూడండి దయచేసి. 3వ వచనం చదవండి, 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము. ఆగుదాం ఒకసారి. సర్వలోకము ఏంటట? ఆయన మహిమతో. ఎప్పుడు? శరీరాన్ని ధరించుకొని రాకమునుపు. అంతే కదండి. వచ్చాక కూడా ఆయన మహిమేలే, ఆయన మహిమలేంది ఏమీ లేదు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలండి మనకి? రే బాబోయ్, లైట్లు ఏంట్రా ఇంత దగదగలాడిపోతున్నాయి, పోనీ అర్థం చేసుకుందాం. ఉన్నాడా సంజయ్? ఈ లైట్ ఏంటి, ఇది ఆగిపోయింది ఎట్రా? కదుపు. రైట్. అంటే మన భాషలో మీకు అర్థం కావడానికి చెప్తాను. బాబు లైట్ ఏంటి ఈ క్రిస్మస్ ట్రీకి ఎంత దగదగలాడిపోతుంది అని అంటే వెంటనే చెప్తారనమాట. చందు అంటాడనమాట. ఎందుకంటే చందు వాళ్ళిద్దరు కలిసే పని చేశారు. సంజయ్ ఏం లేదన్నయ్య, ఇదంతా సంజయ్ గడి మహిమ. మన వాడుక భాష అనేది అర్థమవుతుంది మీకు? సౌండ్ సిస్టమ్ ఏంటండి బాబు ఎంత బాగుందంటే ఇదంతా అనిల్ గారి మహిమ. జనరల్గా మనం వాడేది అనే పదం. రైట్. అలాగా మనం వాడేది ఏదైనా కూడా ఎవరి మహిమ? దేవుని మనం వాడే ప్రతీది. బియ్యం గింజలు తీసుకోండి, మనం సొంతగా ఏమైనా తయారు చేయగలమా? మనం సొంతగా బియ్యం గింజలు తయారు చేయగలమా? మనం తినేది ప్లాస్టిక్ కాదు, చేయగలమా? ఎవరి మహిమ? ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో నుంచే కదా. ప్రకృతిలో అణువు మీరు తీసుకోండి, ప్రతి అణువు ఎవరి ద్వారా కలిగింది? కలిగి ఉన్నదేదియో యేసు లేకుండా. అంటే మనం అనుభవించేదంతా ఎవరి మహిమ? అంటే ఇదంతా కలిగించింది ఎవరు? అవని అంతా ఆయనదే, కానీ అందులో ఆయనకి అది మ్యాటర్. యెషయా గ్రంథం మీరు తీసుకోండి, అక్కడ 3వ అధ్యాయం చదువుతుంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మనం చూసినప్పుడు అంతా ఆయన మహిమేనట. ఈ కలిగించిందంతా ఎవరి మహిమ? యేసు మహిమేనంట. కానీ ఆ కలిగించిన ఆయనకి, మహిమగల దేవునికి ఈ మట్టి లోకంలో ఏమి లేదు, స్థలము లేదు. పుట్టినప్పుడు సత్రములో ఆయనకి, ఇంక నేను రెఫరెన్స్లు అన్నీ కోట్ చేయట్లేదు, సత్రములో ఆయనకి స్థలము
ఎంత దీనత్వం అండి. జనరల్గా ఒక్కడే కొడుకు, పెళ్లి చేశారు, తండ్రి చనిపోయాడు, తల్లి ఒకటే ఉంది. మరి ఒక్కడే కొడుకు అంటే గారంగా పెంచుకుంటారు కదండి. అలాగే కొడుకు కూడా తల్లి అంటే అంత ప్రేమ. తల్లి కొడుకు పట్ల, ఒక్కడే కొడుకు ఇంకెవరు లేరు, తల్లికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉందో అంతకంటే అమితమైన ప్రేమ తల్లి మీద ఎవరికి ఉంది? కొడుకుంది. వాస్తవానికి పెళ్ళైన తర్వాత ఎవరు వచ్చారు? కోళ్ళు వచ్చింది. పాపం ఈవిడ వృద్ధాప్యానికి వచ్చింది. తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇప్పుడు భార్య చెప్తుందన్నమాట తన భర్తకి, ఏమండి మీ అమ్మగారు యూరిన్ అందులోనే పోసేస్తుంది, కొంచెం ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆ స్మెల్ అదంతా కూడా, కాబట్టి దయచేసి అమ్మని బయట వేద్దామంట. అమ్మని ఎక్కడేద్దాం? అప్పుడు ఫస్ట్ రోజు, ఎందుకంటే ప్రేమ కదా, పోస్తే పోసింది లేవే, ఆ బట్టలేవి నేనే ఉతుకుతానులే అని చెప్పేసి ఫస్ట్ రోజు ఉతికిస్తాడు. అలాగా రాను ఉతుకుతూనే ఉన్నాడు, ఎందుకంటే అమ్మ మీద ప్రేమ కదా. మరి వాడు చిన్నప్పుడు పోసినప్పుడు చేసినప్పుడు అన్నీ ఆవిడే చేసింది కదా. అదే చేత్తో అన్నం వండింది, అదే చేత్తో ఆవిడ అన్నం తిన్నది, అదే చేత్తో వాడికి అన్నం పెట్టింది, శాఖరంతా ఆవిడ చేసింది కదా. ఎలాగైనా కూడా అల్లం బెల్లం అయిపోయింది కాబట్టి బెల్లం ఏం చేస్తుందంటే రోజు కురుకు తినేస్తుందండి. కాదండి, ఎలాగైతే ఎంత స్థాయికి అంటే ఉంటే మీ అమ్మాయిని ఉండాలి, లేకపోతే ఇంట్లో. చెప్పండి, ఈ డైలాగులు మీకేం కొత్త కాదుగా, వినేగా. ఉంటే ఇంట్లో మీ అమ్మనే ఉండాలి, లేదంటే ఉండాలి అని అంటే ఏం చేస్తాడు చెప్పండి? తీసుకెళ్ళి పాపం ఊరి చివరిలో ఎక్కడో 2 తాటాకులు అడ్డం పెట్టేసి ఆ కంచిత్రాల చెట్టుకి అక్కడ పెడితే, అప్పుడు నిజంగా మీరందరూ ఏమనుకుంటారో చెప్పండి నాకు. మీరేమనుకుంటారు? లోకులుగా మీరేమనుకుంటారు? బాధపడరా? చూసారా, వాడిని చిన్నప్పటి నుంచి పెంచి చదివించి ఉద్యోగం కోసం పాకులాడి, వాడికి వ్యాధి అయినా బాధ అయినా రోగమైనా వాడికి అన్నీ చూసుకొని ఇంత పెద్దోడిని చేసిన తర్వాత ఆ పిల్ల వచ్చిన తర్వాత తీసుకెళ్ళి అమ్మని ఎక్కడేసాడు? పాస్ పోసినందుకు తీసి బయటపడేస్తారా? ఏమండి, మళ్ళీ మన మాట, అమ్మ కొన్నాళ్ళు పెంచినందుకే అమ్మని తీసి బయటేస్తే లోకులంతా ఆడిపోసుకుంటున్నారే, మరి యేసు లేకపోతే మనకు బతికేలేదు కదండి. మనకు అమ్మనిచ్చింది కూడా ఎవరు? ఆయనే. నాన్ననిచ్చింది కూడా ఎవరు? ఆయనే. మనకు బ్రతుకునిచ్చింది ఎవరు? ఆయనే. ఆయన లేకపోతే అసలు మనకు బ్రతుకే లేదు. మరి అలాంటి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసాం మనం? ఏటమ్మ అలాగున్నారు? ఎక్కడెట్టాం? తొట్లెట్టాం. మన అమ్మని తొట్లెడితే ఊరుకుంటారా? పెట్టేశాం. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు తొట్టులో. ఇప్పటికీ యేసుప్రభుని ఏం చేస్తున్నారు? ఇంకా తొట్టులోనే పెడతా ఉన్నారు, తొట్టులోనే చూపిస్తూ ఉన్నారు. ఆయన తొట్టులో లేడయ్యా, ఇంక తొట్టులో చూడకండి అయ్యా. మార్కు సువార్తలో చెప్తా ఉంటాడనమాట. ఆ తర్వాత అపోస్తల కార్యాలు చెప్తా ఉంటారనమాట. ఏమనో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు? స్టెఫెన్ చూశాడు, ఏమని? తండ్రి కుడిపార్శ్వమునందు సింహాసనం మీద. ఇంకా తొట్టులో లేడు, ఇక తొట్టులో లేడు నాయనా, తొట్టులో చూడకండి, ఇంకా ఆధీనత్వంతోనే చూడకండి. బైబిల్ చెబుతోంది, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఒరిజినల్గా శరీరాన్ని ధరించుకుని వచ్చి ఎక్కడికో మన కోసం వచ్చాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తొట్లో ఉన్నాడు. చివరి పాయింట్ చూడండి దయచేసి. ఆయన ఎలాగున్నాడంటే, ఆయన హోదా ఏంటంటే, ఏమండి, ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన స్థితి ఏంటంటే, ఆ 3వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. పరిశుద్ధుడు 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 అని చెబుతూ, ఆ పరిశుద్ధుడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి. ఏమన్నారు? యేసుప్రభు ఎవరు? శరీరాన్ని ధరించుకొని రాకముందు యేసుప్రభు ఎవరు వింటున్నారా? సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటి? సైన్యమంతటిని నడిపించే నాయకుడు. చెప్పాలి, సైన్యాలకు అధిపతి అంటే ఎవరు చెప్పండి? సైన్యమంతటిని నడిపించే నాయకుడు. ఏంటి ఆయన సైన్యం? ఏంటండి ఆయన సైన్యం? ఏంటండి చెప్పాలి. భూమి ఆయన సైన్యమే, ఆకాశం ఆయన సైన్యమే, నక్షత్రాలు ఆయన సైన్యమే, గ్రహాలు ఆయన సైన్యమే, గాలి అనగా వాయువు ఆయన సైన్యమే, అగ్ని అనగా సూర్యుడు ఆయన సైన్యమే. అంటే శక్తులన్నీ కూడా కదలమంటేనే కదలాలి. ఎవరు కదలమంటే కదలాలి? సైన్యములకు అధిపతియగు
యెహోవా ఆయనకు పేరు. పాత నిబంధనలు ఆయన ఎలా పరిచయమాడు? సైన్యములకు అధిపతియగు యెహోవాగా పరిచయమాడు. ఎవరైనా? ప్రభువు. అర్థమవుతుంది మీకు? ఆయన కదలమంటేనే అన్ని కదలాలి. ఈవెన్ వర్షం కూడా ఆయన పడమంటేనే పడాలి. ఇది మీకు అర్థం కావడానికి దయచేసి టైం లేదు కనుక స్కిప్ చేస్తున్నాను. రెఫరెన్స్లు అయితే రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునివాడు అన్నాడు. అంటే ఆయన సైనికులు ఎవరంట? వాయువులు. ఆయన సైనికులు ఎవరంట? అగ్ని. అంటే గాలి ఆయన సైన్యం. ఆయన వెళ్ళమంటేనే వెళ్ళాలి, వేచమంటేనే వేచాలి. ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు పోవును, ఉత్తరమునకు పోయి దక్షిణమునకు పోవును. మనం అంటే ఇది పడమర గాలి, తూర్పు గాలి అని. ఆ తూర్పుకి పడమరకు పొమ్మని ఎవరు చెప్తున్నారు? ఆయన సెలవులేంది గాలి కూడా కదలదు. అర్థమవుతుంది మీకు? అలాగే అగ్ని కూడా, అనగా సూర్యుడు కూడా ఆ యేసుప్రభు సెలవులేంది అది కూడా ఏమీ చేయలేదు. తర్వాత యోబు గ్రంథం 37వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు చూడండి ప్రియులారా. దయచేసి ఒకసారి ఈ బైబిల్ ఓపెన్ చేయండి. సైన్యములకు అధిపతి అంటే యెహోవా దేవుడు, లేదా అదే సమాన అధికారం కలిగిన దేవుడు. యేసు ప్రభు యొక్క స్థితి ఏంటో శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రాకముందు ఆయన గొప్పతనం ఏంటో మీకు తెలియాలి. గుడ్డమొక్కలేనోడు, దిక్కుమాలనోడు అనుకుంటే పొరపాటు. ఆయన స్థితి ఏంటో యెషయా గారు చూసి చెప్తున్న మాట. ఆయన ఎవరో తెలుసా? శిశువుగా వచ్చాడని, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడని, చచ్చిపోయినప్పుడు దిక్కులేక నారబట్టలతో చుట్టబడ్డాడని ఒక మనిషిగా మాత్రమే మీరు చూస్తారా? మనిషిగా రాకముందు ఆయన ఏంటో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యం ఏంటో చెప్తున్నాడు చూడండి. 37వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. తెలిసినోడికి మండుద్దండి. దేవుని నిజ స్వరూపం ఏంటో తెలిసినోడికి తెలియనోడు మాట్లాడితే మండదా? మరే మీ ఆయన గురించి నీకు తెలుసు, తెలియనోడు మీ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. ఎందుకంటే మీ ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి, నా దేవుడు ఏంటో నాకు తెలుసు కాబట్టి. తెలియనోడు మాట్లాడుతుంటే ఎలా తట్టుకోగలం? అందుకని రాయించాడు ఇక్కడ ఏమని? దీనిని బట్టి అంటే మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటే తెలిసిన మన గుండెలు మండవా? మండుతాయి. చూడండి, ఆయన స్వరగర్జనము వినుడే. ఎవరి స్వరగర్జనము? ఏమండి? ఒరిజినల్గా ఆయన స్వరగర్జనము వినుడి. 2వ అధ్యాయం మీరు చదువుకున్నారు కదా, 18 వచ్చిన ప్రకటన గ్రంథంలో ఆయన స్వరం ఎలాగుందంట? విస్తార జల ప్రవాహము వలె ఆయన స్వరం ఉందట. ఆయన స్వర గర్జనము వినుడి అంటున్నాడు. ఇంకా మీరు అమ్మలారా నా కోసం ఆడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఆడండి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, ఇంకా ఈ దీనత్వ పదాలు వాడకండి. అర్థమవుతుందా? అది శరీరంతో ఉన్నప్పుడు. కానీ ఆయన శరీరంతో రాకముందు ఆయన స్వర గర్జనము మనం వినగలమా? శరీరంతో ఈ నోటి మాట పలికాడు కాబట్టి దీనంగా అనిపించే మనకి. కానీ శరీరం లేకపోతే ఆయన స్వరగర్జనం వినుడి. ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి ఆకాశముల వరకు ఆయన మెరుపును కనబడచేయును. అంటే మెరుపు కూడా ఎవరు చెబితే కదలాలి? అంటే మెరుపు కూడా సైన్యాధ్యక్షుడు ఎవరు? ఆయనే. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. అంటే ఉరుము కూడా ఉరమాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఆయన పర్మిషన్. అందుకని మండుద్ది. ఎవరికి మండుద్ది? ఆయన నిజ స్వరూపం తెలిసిన వాడికి. చూడండి ఇంకేమంటున్నాడు? ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయును. మనం ఆపగలమా మెరుపుని? ఆ శక్తి మనకుందా? ఆ అధికారం మనకుందా? ఆయన నిజ స్వరూపం ఏంటో చూడండి. మెరుపు నాగమంటే ఆగాలి. ఆ దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మీరు చేయండి ఒకసారి, ఉరుములాగా వినపడుద్దేమో. మిమిక్రీ వాడు కూడా చేయలేడు. ఆయన మాట్లాడితే ఉరుములాగా ఉంటుందంట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడమని హిమముతోను. అంటే మంచు కూడా పడాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఎవరు చెబితే చేయాలి? సైన్యములకు అధిపతి. ఎవరు కూడా వినాలి? మంచు కూడా ఎవరి మాట వినాలి? సైన్యములకు అధిపతి. పడమంటే పడాలంట. వర్షంతో
మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎన్ని చెప్పాలి, అలాగ అధ్యాయం అంతా చదువుకోండి. ఆయన సెలవు లేకుండా ఏది పని చేయదు. ఈవెన్ మన శరీర అవయవాల్లో కూడా నేను మొన్ననే చెప్పాను, నేను దాదాపు 11 వ్యవస్థలు ఉన్నాయన్నాను. ఈ 11 వ్యవస్థలు పని చేయాలన్నా కూడా ఎవరు పర్మిషన్ కావాలి? మనం తిన్న అరగాలంటే ఎవరి సెలవు? అది ఆయన క్యాపబిలిటీ, ఆయన కెపాసిటీ. అలాంటి సైన్యములకు అధిపతి యెహోవా, అలాంటి సైన్యములకు అధిపతి అయిన ప్రభు చేతుల్లో ఎత్తబడ్డాడు. సుమియోను చేతుల్లోకి వచ్చాడు, మరియమ్మ చేతుల్లోకి వచ్చాడు, ఎదుగుతున్నాడు కదా. ఎదిగే కొద్ది మనం ఏం చేస్తాం? మనం నడవాలంటే ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకొని, బాబు చేయి పట్టుకొని ఏం చేయాలి? చెప్పండి. నడిపించాలి. అన్నింటినీ మాటతో నడిపించే ఆ మహనీయుడు ఒకరి చేత నడిపించబడటానికి భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దట్ ఈస్ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి అంత గొప్ప దేవుడు అనగా ఫస్ట్ ప్రభువు అనగా సర్వలోక పరిపాలకుడు. రెండోది ఆయన చొక్కా అంచులు అంత గంభీరంగా ఉన్నాయి. మూడోది అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నాలుగోది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఐదోది సైన్యములకు అధిపతి, అంటే అంతటిని నడిపించే నాయకుడు. శిశువుగా ఎందుకు వచ్చాడు? పొత్తిగుడ్డల్లో ఎందుకు చుట్టబడ్డాడు? తొట్టులో ఎందుకు పడుకున్నాడు? సర్వలోకం ఆయనదైన సత్రంలో స్థలం లేదే ఆయనకి. అన్నింటినీ నడిపించేవాడు ఒకరి చేత నడిపించబడడానికి టోటల్గా శరీరాన్ని ధరించుకొని లోకానికి ఎందుకు రావాలి? టక పాయింట్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను, టైం సరిపోదు కాబట్టి. అంత గొప్ప దేవుడు ఈ మానవ అవతారిగా, నరావతారిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు అంత పని కట్టుకొని ఎందుకు వచ్చాడు? నంబర్ 1 ఫస్ట్ పాయింట్ రాసుకోండి, స్పీడ్గా రాసుకోవాలి. నంబర్ 1, అంత గొప్ప దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఫస్ట్ థింగ్, మొట్టమొదటి రీజన్ ఏంటంటే, దేవుడంటే ఎలాగుంటాడో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి అందరూ. యేసుప్రభు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుడంటే ఎలా ఉంటాడో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అర్థమైంది నా భాష? ఏమర్థమైంది మీకు? మీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. ఇది కూడా అర్థం కాలేదా? సరే నేను చెప్తాను వినండి. నిన్నగా మన రేవంత్ రెడ్డి గారు క్రికెట్ గ్రౌండ్లో ఆ క్రిస్మస్ సీజన్లో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఈవెంట్లోనో ఒక కార్యక్రమంలో మరికొన్ని మాటలు మాట్లాడాడు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఒరే మేము కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మమ్మల్ని అందరూ మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఒక్కొక్కలా ఉంటారు, అలాగనే అందరూ ఒకేలాగా ఉండరు కదా, అలాగని చెప్పేసి పార్టీ కోసమే మేమందరం పనిచేస్తూ ఉంటాం, ఒక్కొక్క మనస్తత్వం అని చెప్పడానికి. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎవరు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోకండి, మేమంతా ఒకటే, మేమందరం మీకోసమే పాటుపడుతున్నాం అనే మాట మొక్క చెప్పడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నాడంటే, ఆయన బలానికి ఒక దేవుడు, ధనానికి ఒక దేవుడు, పెళ్ళైనోడికి ఒక దేవుడు, పెళ్ళి కానోడికి ఒక దేవుడు, మొత్తానికి ఎంతమంది అంటే 3 అనేసాడు. అని ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే, మనలోనే దేవుళ్ళ పట్ల ఏకాభిప్రాయం లేదు, మనకు అర్థమై సావట్లేదు, అలాగని ఈ పార్టీలో ఉన్న మేమందరం కూడా మీకు అర్థం కావాలనే రూల్ ఏమీ లేదు అని చెప్పడానికి. సో మొత్తానికి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మొత్తానికి ఆయన లెక్క ప్రకారంగా ఎంతమంది ఉన్నారు? 3. అర్థమైందా నా భాష మీకు? 3 చేసుకున్నారు మనుషులు. అది వాస్తవం. బైబిల్ కూడా చెప్తుంది, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది, వాస్తవమే. అది ఎందుకు వచ్చినాయి ఏంటంటే, చేసేసుకున్నారు మనుషులు. ఏం చేశారు? దేవుళ్ళను చేసుకున్నారు, అది వాస్తవం. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటి, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఇప్పటికే చాలామందిని చేసేసుకున్నారు. ఎవరిని? దైవాలను. మీరు ఇప్పటికే నేను వచ్చే సమయానికి ఎంతమందిని చేసుకున్నారు? చాలామందిని చేసుకున్నారు. కానీ నన్ను చూడండి, వింటున్నారా? మీరు చేసుకున్న వాళ్ళని చూడండి. అర్థమవుతుంది మీకు నా భాష?
శరీరంతో ఉన్న నన్ను చూడండి, మీరు తయారు చేసుకున్న దేవుళ్ళను చూడండి. దేవుడంటే నాలాగుంటే నమ్మండి. మీరు చేసుకున్న వాళ్ళలో ఎవరినైనా సరే నాలాగుంటే దేవుడని నమ్మండి. నాలాగా లేకపోతే అతను ఎప్పటికీ, ఆమె ఎప్పటికీ దేవుడు దేవత కాదు. దేవుడంటే నాలాగే ఉంటాడు, నన్ను చూడండి అని చూపించడానికి ఏం ధరించుకొని వచ్చాడు అని ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసారా? 18వ వచనం చదవండమ్మా. ఎవడును ఎప్పుడైనను చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొనిన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. బయలుపరచెను అంటే చూపించను. కుమారుడే దేవుడంటే ఎలాగుంటాడో చూపించను. బయలుపరచెను అంటే ఏంటి? చూపించను. అంటే దేవుడంటే ఎలాగుంటాడో ఈ లోకానికి చూపించిన ఏకైక వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎలాగొచ్చి చూపించాడు? 14వ వచనం. ఎలాగొచ్చి చూపించాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా. అంటే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చాడు అని అంటే ఆ 18వ వచనం ఆన్సర్ ఇస్తుంది. ఏమని? దేవుడంటే ఎలాగుంటాడో చూపించడానికి. చెప్పండి, యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసు లాంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉంటే దేవుడిని నమ్మండి. అలాంటి వాడు ఎవడు ఉండడు. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామము ఆ నామంతో సమానం కాదు, ఒక్కడే. అందుకే రాశాడు కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 9వ వచనంలో, శరీరాలలో ఉన్న ఏ ఒక్కరిలో కూడా ఆయనలో ఉన్న దైవత్వం కనబడదు. క్లియర్ చేశాడు. మీరు ఎంతమంది స్వాములు చేసుకున్నా, ఎంతమంది పూజలను చేసుకున్నా, ఎంతమందిని దైవాలుగా కొలుస్తున్నా, ఎవ్వడిలో దైవతత్వం పరిపూర్ణంగా కనబడదు నా యేసులో తప్ప. శరీరంతో ఉన్న ఏ మానవుల్లో కనపడదు నా యేసులో తప్ప. ఎందుకండి అంత గట్టిగా చెప్పేస్తున్నారంటే ద బైబిల్ సేస్. ఏమని చెబుతుంది? కొలస్సీలకు రాసిన పత్రిక తీసారా? 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏలయనగా, ఎందుకు మీరు అంత గట్టిగా చెప్తున్నారు? ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసులో తప్ప మరి ఎవ్వడిలో కనపడదు. అర్థమైంది మీకు? అంటే యేసు ప్రభు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు? ఫస్ట్ పాయింట్, దేవుణ్ణి మనం చూడలేం కాబట్టి, ఆ దేవుడు ఎలాగుంటాడో మనం చూడాలనే ఆశ మనకు ఉంది కాబట్టి, దేవుడంటే ఎలాగుంటాడో శరీరాకారంతో వచ్చి మనుషులందరికీ నన్ను చూడండి, నన్ను చూస్తే చాలు, దేవుడంటే ఎలాగుంటాడో మీకు తెలిసిపోతే. 2వ మాట చెప్తాను, నోట్ ఇచ్చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు కానీ. చదువుమా. చాలమ్మా. యేసు ప్రభు వచ్చాడు మన దగ్గరికి. కొంచెంసేపు అనుకున్నాం. యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు. ఒకవేళ వస్తే వాక్యమై వచ్చాడు అనుకో. ఇప్పుడు ఈయన ఎలాగొచ్చాడు? వాక్యానికి శరీరం ఉంటుందా? ఉండదు. పోనీ ఆత్మగా వచ్చాడు అనుకోండి. నా భాష అర్థమవుతుందా? శరీరాన్ని ధరించుకుని ఎందుకు వచ్చాడు అనే పాయింట్లు మనం ఆలోచిస్తున్నాం, రీజన్స్ మనం ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఈయన వాక్యమై ఉన్న దేవుడు కదా, ఆదిలో ఎలాగ ఉన్నాడు? ఈ వాక్యమై ఉన్న ఆయన వాక్యంగానే వచ్చాడు అనుకో, ఆత్మై ఉన్న ఆయన ఆత్మగానే మన దగ్గరకు వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం ఎంత ప్రశ్నలు వేస్తాం, ఎలాంటి భయంకరం, మనం ఎంత తెలివైన వాళ్ళమో తెలుసా? ఏదో కబుర్లు చాలా చెప్పావులే, మాలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి చెప్పు మాకు కబుర్లు. మా శరీరం ఎంత బలహీనమైందో తెలుసా? ఎవరినన్నా చూస్తే లాగేస్తుంది, ఏదైనా చూస్తే మా నాలుకలు ఆగేస్తుంది కదా, చూడరాంది ఏదైనా చూస్తే మా మనసు పీకేస్తుంది. శరీరంతో ఉన్నాం కాబట్టి మా బలహీనతలు, మా బాధలు నీకేం తెలుసు? కబుర్లు చెప్తున్నావా? ఆత్మగా వచ్చి కబుర్లు చెప్తున్నావా? వాక్యంగా వచ్చి మా లాంటి శరీరం ధరించుకొని వచ్చి ఆ తర్వాత మాట్లాడు అని అంటామని మలాంటి శరీరాన్నే, బలహీనమైన శరీరాన్నే, పాపం చెయ్యగలిగిన పాప శరీరాకారంతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
కానీ పాపం చేయకుండా బ్రతకొచ్చురా నాయనా అని నిరూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనం అందరం పాపం చేశాం, కానీ ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కానీ ఆయన ఏ పాపం, కానీ అక్కడ చిత్రం ఏంటంటే మన వలే శోధించబడ్డాడంట. ఆయన అన్ని విషయంలో అన్నాడు. చూడండి, అది రౌండప్ చేయండి దయచేసి. అన్ని విషయములలో ఉందా బైబిల్ అక్కడ. యేసు ప్రభు మనలాగే మనం ఎన్ని విషయాలలో ఆ టెంప్టేషన్కు గురవుతున్నామో, ఎన్ని విషయాలలో మనం శోధించబడుతున్నామో, ఎన్ని విషయాల్లో మనం టెంప్ట్ అయిపోతా ఉన్నామో, అన్ని విధాలుగా మనలాగే యేసు ప్రభు కూడా ఏం చేయబడ్డాడట, శోధింపబడ్డాడంట. ఇంక 1, 2 నేను చెప్పలేను. యవనస్తుడు కదా, యవనస్తులకు ఎలాంటి శోధనలు ఉంటాయో ఆయన కూడా అలాంటి శోధనలే ఉన్నాయి. యవనస్తులు ఎలాంటి కోరికలతో సతమతం అవుతూ ఉంటారో ఆయనకు కూడా అలాంటివే సమీపించాయి. అందుకే రాశాడు అక్కడ, అన్ని విషయములలో మనలాగే ఆయన కూడా శోధించబడ్డాడు, కానీ ఎక్కడ పాపము చేయలేదు. అంటే ఏం చెప్పడానికి వచ్చాడు శరీరాన్ని ధరించుకొని? నువ్వు శరీరం లేకుండా వచ్చి ఇన్ని కబుర్లు చెప్తే మేము నమ్మము, మాకులాగా శరీరాన్ని ధరించుకొని వచ్చి ముందు శరీరాన్ని జయించి అప్పుడు మాకు చెప్పు మేము వింటాం అని అంటామని ఆయన ఏం చేశాడు? ఇదే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇదే శోధింపబడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనలాంటి బలహీనమైన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనలాంటి హీనమైన శరీరాన్ని, మట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కానీ ఆయన ఏ పాపం చేయలేదు. పాపం చేయకుండా ఇదే శరీరంతో బ్రతకొచ్చని నిరూపించి చెప్పడానికి యేసు ప్రభు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదవండి మీరు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా, అంటే అప్పటికి యేసు ప్రభు మీద ఏముంది? శరీరంతో ఉన్న ఆ దినాల్లోని యేసు ప్రభు మీద ఏముంది? గొప్ప నిఘా వ్యవస్థ ఉంది. ఇప్పుడున్న మీడియా ఎందుకు పనిచేస్తుందండి బాబు? అప్పుడున్న మీడియా అయితే అణువున అంచెలంచెలుగా ఆయన మీద నిఘా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, జైలుతో అనబడిన తెగవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే వీడు ఎక్కడో చోట తప్పు చేస్తాడు, ఖచ్చితంగా వీడిని పట్టుకొని వేసేద్దాం. ఆయన వెనకాల దీనికే కదండి తిరిగారు. చివరాఖరికి ఆయన మీద తప్పులేం దొరక్క మోపారు అంతే. ఏమని? తప్పు చేశాడని నేరం శిలాపలకం మీద రాశారు, అదే కదా. ఏమి నేరం మోపారంటే నా రాజని చెప్తున్నాడండి వీడు. మరియు కొడుకు యోసేపు కొడుకు ఏమని చెప్తున్నాడు? ఆల్రెడీ మీరు హేరోదుగా మీరు ఉన్నారు కదా, ఈడేమంటున్నాడు? మీరు ఉండగా కూడా ఈడు రాజని చెప్తున్నాడండి. ఇది పెద్ద దైవ దోషణ. వేసేయండి, ఇది ఒకటి చాలు సిలువ కొట్టేయడానికి. అర్థమవుతుందండి మీకు? ఈ సందర్భాలు చదువుతుంటే ఆ ప్రభు శరీరాన్ని ధరించుకుని ఎందుకు వచ్చాడంటే, దేవుడు అంటే ఎలాగుంటాడో చూపించడానికి వచ్చాడు. మీలాంటి దేహాన్ని నేను ధరించుకున్నా కూడా పాపం చేయకుండా బ్రతకొచ్చు అని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఆయన యందు ఏ పాపం లేదు. పాపము లేని ఆయన ఏం చేశారు? చంపేశారు. ఆయన యందు పాపం లేదని పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కనబడలేదు. యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు పాపమేదియూ లేదు అని వ్రాయబడింది. దయచేసి గమనించండి. పేతురు రాసిన 1వ పత్రిక, ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తా. చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోర్చుకొనెను. చదవండి. గాయముల చేత ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నాం. ఇక్కడ పాయింట్ చేయండి, నోట్ చేయండి. ఏంటంట, ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికంటే మనం పాపం చేశాం. పాపం ఎవరు చేశారు? ఎవరమ్మా? యేసు ప్రభువా మనమా? మనం చేసాం కదా. మనం చేసిన పాపానికి శిక్ష ఎవరు అనుభవించాలి? మనం చేసిన పాపానికి శిక్ష ఎవరు అనుభవించాలి? మనమే. ఆ శిక్ష మనం భరించగలిగినంతదా? ఇప్పుడు మనం చేసిన పాపానికి మనం పొందే శిక్ష భరించగలిగినంతదా? కాదు. అందరూ చేశారు పాపం, అందరూ చేశారు. రోమిలకు రాసిన పత్రిక, అందరూ పాపం చేసి అందరం చేశాం, అందరం శిక్షకు
పాత్రులమే. ఇప్పుడు ఆ శిక్ష మనం భరించలేమని శరీరంతో చేసిన ఆ శిక్షను మనం శరీరంతోనే భరించాలి కనుక మనం భరించలేం కనుక అదే శరీరంతో ఈ లోకానికి వచ్చి మన శరీర సంబంధమైన శిక్షను ఎవరి శరీరం మీద వేసుకోవడానికి శరీరధారికి రావాల్సి వచ్చింది? మాట్లాడండిరా. ఇప్పుడు సిలువలో కొట్టింది శిక్షేనా? ఆ శిక్ష శరీరానికి వేయబడిందా, ఆత్మకి వేయబడిందా? ఎవరి శరీరానికి వేయబడింది? అంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు? మనం పొందవలసిన శరీర శిక్ష ఆయన మీద వేసుకోవడానికి శరీరాన్ని ధరించుకుని యేసు ఈ లోకానికి వచ్చాడు. చాలా ఉన్నాయి చెప్పడానికి. రెండోది, రక్త మాంసంలో పాలుపడాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఎందుకంటే ఆయన రక్త మాంసంలో ఎందుకు పాలుపడాడు, శరీరాన్ని ఎందుకు ధరించుకొని వచ్చాడంటే అపవాది తన శరీర మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా అపవాది బలాన్ని చితకదొక్కడానికి శరీరంతో వచ్చాడు. తర్వాత పాయింట్, యోహాను మొదటి పత్రిక 2:16లో ముప్పేట దాడి చేస్తున్నాడు అట అపవాది. ప్రతి మనిషి మీద ఏ దాడి చేస్తున్నాడు? ముప్పేట దాడి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీపడం. ప్రతి మనిషి మీద ముప్పేట దాడి జరుగుతుంది. ప్రతి మనిషి మీద ఈ 3 బాణాలు వేస్తున్నాడు. ఎవరు? అపవాది. లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడు అక్కడ? శరీరాశ, నేత్రాశ, జీపడం. ప్రతి మనిషి మూటిని ఏం చేయలేకపోతున్నాడు? జయించలేకపోతున్నాడు. ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఖచ్చితంగా, ఈ మూటిలో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రతి మానవుడు ఆ మూటికి ఏమైపోతున్నాడు? బందీ అవుతున్నాడు. మరి యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే యేసు ప్రభు కూడా ఇలాంటి ముప్పేట దాడి కూడా పొంది ఈ మూటిని జయించాడు. మూటిని ఏం చేయించాడు? 3 ఏంటండి? అరిషడ్ వర్గాలు అంటారు. 6 ఉన్నాయి. ఏంటి అవి అరిషడ్ వర్గాలు? తెలిసే మీకు? కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము. ఇంకొకటేంటి ఏమ్మా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఎన్నైనాయి? వీటన్నింటిని ఏం చేశాడు? జయించాడని ఎక్కడుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనంలో భయపడకండి, అది ముప్పేట దాడి చేసినా నేనున్నాను మీకు, నన్ను చూడండి, నేను జయించాను కదా. లోకంలో ఎవ్వడు జయించలేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా జయించలేకపోయారు, యేసు తప్ప. అర్థమైందా? దేవుడికి భార్య అవసరమైందంటే ఆయనకి ఏం అవసరమై ఉండాలి? ఏమంటే ఉండాలి? ఖచ్చితంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు లేకపోతే పెళ్ళం అవసరం లేదు. అసలు దేవుడికి భార్య ఏంటండి? దేవుడికి భార్య ఉండదు. బైబిల్ అందుకని ఆయన్నే తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే. ఆయనకి లింగభేదం ఉండదు. దేవుడు అంటే ఆత్మ. ఆయనకి ఈ వ్యామోహాలు ఏవి ఉండవు. అయినా అదే శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరంతో ఉన్నా కూడా కామానికి గురవ్వలేదు, లోభానికి గురవ్వలేదు, మోహానికి గురవ్వలేదు, శరీరాశికి గురవ్వలేదు, నేత్రాశికి గురవ్వలేదు, జీవపు డమ్మానికి. ఇలా బ్రతకొచ్చురా నాయన. నేను జయించాను కదా, జయించాననే మాట ఉంది అక్కడ. నేను జయించాను కదా, నన్ను మోడల్గా పెట్టుకోండి మీరు. ఇదే శరీరంతో ఉండి వీటిని కూడా మీరు ఏం చేయొచ్చు? జయించగలవచ్చు. చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడిన మాట, ఇదిగో నేను ఏ అడుగు జాడల్లో అయితే నడిచానో, ఏ క్రమంలో అయితే నడిచానో మీరు నా అడుగు జాడల్లో నడవండి. నేను శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాను తెలుసా? నేను ఎలా బ్రతికానో చూడండి, నేను బ్రతికిన బ్రతుకుని చూడండి, నేను బ్రతికినట్లుగా నా అడుగు జాడల్లో మీరు నడవండి. నేను ఎక్కడైతే తండ్రి సింహాసనం మీద కూర్చున్నానో నా అడుగు జాడల్లో నడిచిన వాడు ఎక్కడికి వస్తాడు? తండ్రి ఉన్న పరలోకానికి వస్తాడు అని పరలోకానికి మార్గాన్ని చూపించడానికి యేసు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని చెప్పమంటారు ప్రియులారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. శరీర సంబంధమైన మరణంతో మనం అంతా భయపడతా ఉన్నాం. చావంటే భయం లేనివాడు ఎవడుంటాడు చెప్పండి? సద్దాం హుస్సేన్ లాంటివాడు కూడా గుటకలేసాడు గొంతులో నుంచి. ఏమన్నా తెలుసా? అయిపోయిందిరా నా జీవితం ఈరోజని. ఉరిశిక్షకి తీసుకువెళుతుంటే ముఖంలో కళ లేదు. ఎంతటి కరుడు కట్టిన వాడికైనా మరణం అనేసరికి ఏమొస్తుంది? భయం వేయాల్సిందే. ప్రతి మనిషి మరణ భయంతో భయపడుతూ ఉంటే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అదే శరీరాన్ని ధరించుకొని భయపడకండి, నేను మరణపు ముళ్ళును విరిచాను. మరణ భయము నుంచి తొలగించడానికి యేసు ప్రభు ఏం చేశాడు? రక్త మాంసములు పాలివాడయ్యాడు అని వ్రాయబడింది అక్కడ.
అక్కడ రక్త మాంసములో పాలివాడయ్యాడు అని వ్రాయబడింది అక్కడ. ప్రియులరా, చాలా ఉన్నాయి చెప్పాలంటే. మొత్తానికి టోటల్గా మీ అయ్యగారి దగ్గర ఉన్న సారం ఏంటంటే, మొత్తం ఒక మాట చెప్పండి పాస్టర్ గారు, ఇన్ని రెఫరెన్స్లు అంటే మేము ఎక్కడ తట్టుకుంటాం అని అంటే, నా దగ్గర ఉన్న క్రిస్మస్ సందేశం ఒకటే. ఇదంతా ఎందుకు చేశాడు? సిలువలు ఎందుకు చనిపోయాడు? అంత రక్తం అంతా ఎందుకు ఖర్చాడు? అంత బాధను ఎందుకు అనుభవించాడు? అంత రిక్తుడు ఎందుకు అయిపోయాడు? అంత యాగని ఎందుకు జరిగింది ఆయనకి? ఈ బాధలన్నీ ఏంటండి? ఎవరి కోసం అండి అని అంటే, నేను ఇప్పుడు మాట్లాడిన ఈ సారం అంతటిని పిండేస్తే వచ్చే ఎసెన్స్ ఏంటంటే ప్రియులారా, యోహాను సువార్త 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, whosoever believeth in him should not perish but have everlasting life. ఏంటి దాని అర్థం? దేవుడు, లోకం అనకండి మీకు నమస్కారం, దేవుడు ఇదంతా ఎందుకయ్యా ఆయనకి అంటే, ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఆయనే. ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అంత తగ్గించుకొని వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? నిత్యజీవం. ఇదంతా ఎందుకు చేశాడు ఆయన అంటే, మనమందరం నిత్యజీవం పొందాలని, మనల్ని ప్రేమించి మనం నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చి దేవునికి ఇష్టలుగా బ్రతకొచ్చు, దేవుడు అంటే ఎలాగే ఉంటాడు, దేవుడు కోరుకునేవాడు ఎలా బ్రతుకుతాడని మనకు మాదిరి చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఈ శరీరాకారాన్ని చూసి ఇష్టానుసారంగా ఏదో పేలాలు ఈ పేలేరు అనుకోండి, పేలేవాళ్ళు పేలుతున్నారు, పేలనివ్వండి, పేలేవాడిని పేలేంతవరకు పేలనివ్వండి. పేలనిమ్మని నేను అలా ఆయన అనేసాడు. చివరి అధ్యాయం ప్రకటనల గ్రంథంలో ఏమన్నాడు? ఏమండి, పరిశుద్ధుడైన వాడిని ఇంకను పరిశుద్ధునిగానే ఉండని. తర్వాత ఇంక ఏం ఆపోజిట్ ఏమి లేదా? ఏమండి, ఏం చేయమన్నాడు? ఏముంది మీ బైబిల్లో? పేలేవాడిని పేలనివ్వండి అన్నాడా లేదా? చదవండి అయితేనే, ఉందో లేదా? అన్యాయం చేసేవాడిని, అపవిత్రుడైన వాడిని, బూతులాడేవాడిని, తోలనాడేవాడిని, ఎగతాళి చేసేవాడిని, పల్లపార్వతి గారిని అనే మాటలో అన్నవండి. అక్క ఉంది కదా శ్రీకాకుళంలో, అక్క ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఇలా పేలే వాళ్ళందరినీ పేలనివ్వండి. అర్థమైందా? ఒకరోజు నేను వచ్చే టైము వస్తుంది, దగ్గర పడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నా, అక్కడే ఉంది కదా ఇది కూడా. నేను వస్తున్నా, పట్టుకొని వస్తాను. ఏం పట్టుకొని వస్తున్నాడు ఆయన? ఏం పట్టుకొస్తున్నాడు? జీతం. ఆ రోజు ఎలాగ ఉంటుందంటే, మొన్న గుంటూరులో ఒక పేషెంట్ని తీసుకొచ్చారంట అర్ధరాత్రి. అయిపోయింది, బైబిల్ మూసేనే. అంటే ఎలాగుంటుందో లాస్ట్లో వీళ్ళందరికీ ఎలా ఉంటుందో చెప్తున్నానే. శరీరధారిగా వచ్చాడని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు కదా, మనకు అర్థమైంది ఎందుకు వచ్చాడు అనేది. ఆయన మనల్ని ఎంతో, ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆయన్ని ఇంకా శరీరధారిగాను చూస్తే ఎగతాళి చేస్తూ నానా మాటలు అంటున్నారు కదా. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో రేపు యేసుప్రభు వచ్చే టయానికి ఎలా ఉంటుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేషెంట్ని రాత్రి 12 గంటల కాడ తీసుకొచ్చారంట. ఆయన పండు ముసలోడు, పాపం నడవలేక నడుస్తున్నాడు. తలకు గుడ్డ చుట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ అండి. తలకు గుడ్డ చుట్టేశారు, మొహానికి మాస్క్ వేసారు. చినిగిపోయిన బట్టలతో ఉన్నాడు, మడ్డిగా ఉన్నాయి బట్టలు కూడా. సరిగ్గా నడవలేకపోతున్నాడు. చలికాలం కదా, వణుకుతా తీసుకొచ్చి ఓపీ సీటు ఉంటుంది కదా, అక్కడ కూర్చోబెట్టారట. కూర్చోబెట్టారా లేదా? కూర్చోబెట్టారు అనుకోండి కొంచెంసేపు. నిజమే, జరిగింది అది. కూర్చోబెడితే గంటైనా ఎవడు పట్టించుకోలేదు. పాప మా పేషెంట్ని గంటైనా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకి ఎక్కువైపోయింది దగ్గు. పేషెంట్కి ఏమైపోయింది? దగ్గు ఎక్కువైపోయింది. కావాలని ఆయన స్పృహ కోల్పోయినట్టు కావాలని చేస్తాడు పేషెంట్, చెప్పండి. స్పృహ కోల్పోయినట్టు పడిపోతున్నాడు. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనతో పాటు 2 ఆడవాళ్ళు వచ్చారు. పాపం, ఓయ్ బాబాయ్ ఈయన మేము కాయలేకపోతున్నాను, రండి అని కేకలేసింది. ఎవడు పట్టించుకోవట్లేదు. మొత్తానికి దెబ్బలాడితే ఒక ఆవిడ వచ్చిందంట. ఏమండి, అక్కడ హెచ్ఓడి ఎవరో సంథింగ్ వచ్చారు. తీసుకురాడే, ఈ టయానా వచ్చేది ఎలాగున్నాయి, ఈ టయానా తీసుకొచ్చి ఇప్పుడు ఎవడుంటాడు షాపు? మరి రాత్రులు డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు కదండి పాపయ్య. జబ్బులు ఏ రాత్రి వస్తాయి అపరాత్రి మాకేం తెలుస్తాయి పాపయ్య. తీసుకొచ్చామయ్యా,
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడా చేసే తిన్నగట్టో చెయ్యే, బీపీ చూడాలంటే చెయ్యాలా ముడుచుకుంటే ఎలాగా, ఏం చేయాలి మరి, ఎడా తిన్నగట్టు, బడాయి బాగుంది కదా, బడాయి నర్సు బడాయి బాగుందా, పెట్ట అంటున్నారు. మొత్తానికి ఎట్టారు, చూశారు. ఆ తర్వాత ఇంకో చోటకి తీసుకెళ్ళారు. ఏ బేడా ఎత్తు బరువు చూడాలి, అది ఇది డామ్ డూమ్ అంటూ ఉన్నారు. మొత్తం ఇదంతా చూసిన తర్వాత తెల్లారిపోయిందండి. తెల్లారేసరికి అందరూ వచ్చారు. ఇక రాత్రి డ్యూటీ వాళ్ళు రాత్రి, మళ్ళీ పగల డ్యూటీ వాళ్ళు, మొత్తానికి పగలైతే ఎక్కువ ఉంటారు కదా జనం. ఇదంతా చూసిన తర్వాత రాత్రి ఎవరెవరి దగ్గర బీపీ చూయించుకున్నాడో, ఎవరెవరి దగ్గర వెయిట్ చూయించుకున్నాడో, ఎవరెవరు ఓపీలో ఉన్నారో వీళ్ళందరినీ పోగేశారు. పోగేసి పేషెంట్ని తీసుకొచ్చారు దగ్గరికి. అందరు నిలబెట్టారా? పేషెంట్ని తీసుకొచ్చేసి తలపాగా తీశారు. ఫస్ట్ ఏం తీశారు? ఎవరిది? పేషెంట్. ఆ తర్వాత పైన ఉన్న సిరిగిపోయిన సొక్క తీసేశారు, మడ్డి సొక్క తీశారా? తీశారు. ఆ తర్వాత ఆ చేతులు కట్టిన కట్లు ఇవన్నీ కూడా ఉత్తిదే కట్టి ఊరు కట్టారులే, తీసేశారు. ఆఖరిలో మాస్క్ తీశారంట. పేషెంట్కి ఏం తీశారు ఆఖరిలో? అందరు ఇలాగైపోతున్నారట. అదేంటి పేషెంట్కి అలాగైపోతున్నారు వీళ్ళు? ఏటి అలాగైపోతున్నారు ఏంటండి? ఎవరైనా ఆ హాస్పిటల్ మొత్తానికి హెడ్ ఆయన. ఎందుకు అలాగ వచ్చాడు ఆయన? హాస్పిటల్కి హెడ్ పేషెంట్కి వచ్చాడు. ఎందుకని? విధులు సరిగ్గా నిర్వహిస్తున్నారో. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బాగా. హెడ్ ఎప్పుడు వస్తున్నాడు? మన హెడ్, ఇదిగో నేను త్వరగా, నువ్వు ఇంకా ఆయన్ని పేషెంట్గానే చూస్తున్నావేమో. ఈ ఎగతాళి చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దునేమంటారు? ఉందా లేదా మాట ప్రకటనల గ్రంథం 1:7 ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన ఆలస్యం చేయుడు. ఆయన వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారట. ఏమని? అయ్య బాబాయ్, రాత్రి నేను బీపీ చూసింది ఈ పేషెంటా? ఆ పేషెంటేనమ్మా నర్సు గారు, నువ్వు రాత్రి బీపీ చూసింది ఏడా సరిగ్గా చెయ్యట్టున్నావు కదా, ఏనేనమ్మా? రేపు పొద్దున యేసు ప్రభు వస్తే దాస్ అన్నయ్య, లలిత్ అన్నయ్య, కరుణాకర్ అన్నయ్య, మన అన్నయ్యలే కదా, వాళ్ళు కూడా రక్షణ పొందాలని ప్రార్థించండి. మన సహోదరులే తెలియక పాపం ఆయన ఇంకా పేషెంట్ లాగే చూస్తున్నారు. రేపు పొద్దున హెడ్గా ఎలాగొస్తాడో చూస్తారు. వీళ్ళందరూ చూసి ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయనను చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఇలాంటి మహనీయున్నా మనం తోలనాడింది, ఇలాంటి గొప్ప దేవున్నా మనం బూతులాడింది, ఇలాంటి గొప్ప దేవుడి గురించే మనం పుస్తకాలు రాసింది అని నెత్తి నోరు బాదుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ప్రియులరా, మీరు ఆరాధించే దేవుడు సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయనకి సాటి అయిన వారి లోకంలో ఎవరు లేరు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.